నమస్తే, నేను మిర్ద్రా. మీరు చూస్తున్నారు ఏఎంఆ న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బివి జయనాశ్వరరెడ్డి ఆదేశాల మేరకు మండల కేంద్రమైన గోనేలలో బూత్ నంబర్ 245, 46, 47, 48లో టీడీపీ మండల కన్వీనర్ తిరుపతి నాయుడు ఆధ్వర్యంలో రైతన్న మీకోసం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతన్నలకు అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని, కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని తెలిపారు. రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం మరింత దూకుడు పెంచిందని, రైతన్న మీకోసం ఈ కార్యక్రమంలో భాగంగా రైతుల ఇళ్లకు నేరుగా వెళ్ళి ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు పంచసూత్రాల అమలు ద్వారా కలిగే లాభాలను వివరించారు. రైతులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ విధానాలపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోనేల టీడీపీ అధ్యక్షుడు రహంతుల్లా, శ్రీధర్ నాయుడు, చంద్రశేఖర్, డాక్టర్ మిన్నల్లా, గౌండ రామ్తుల్లా, నంబర్ మహమ్మద్, రజ్జబ్, రాంపురం రఫీక్, జిలానీ, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గోనేల మండల కేంద్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఎమ్మిగనూరు శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ బివి జయనాశ్వరరెడ్డి గారి ఆదేశానుసారం రైతన్న నీకోసం కార్యక్రమంలో భాగంగా గోనేల పెద్దకట్ట వీధిలో ఇక్కడ 245, 46, 47, 48 బూతుల్లో ఈరోజు పర్యటించడం జరిగింది. రైతు కొరకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ యోజన పథకం ద్వారా ఎంత పడినాయని చెప్పేసి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా రైతుకు పంచసూత్రాలు కూడా చెప్పడం గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆ పంచసూత్రాలను కూడా వాళ్ళకి వివరించి రైతు బాగోగులకు ప్రభుత్వం ఏమేం చేయాలో, ఇది రైతు ప్రభుత్వం అని, ఇది మంచి ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క గోనెగండ్లలో దాదాపుగా 1346 మందికి గాను అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ యోజన కింద 95,80,000 రూపాయలు ఈరోజు వీళ్ళకి అకౌంట్లలో జమ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, రైతులకు ఎప్పుడు కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ అప్పుడు ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు రైతులకు హామీ ఇచ్చాడు. ఆ హామీ మేరకు కూటమి ప్రభుత్వము గెలిచిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద 2,000 రూపాయలు, 7,000 రూపాయలు ప్రతి రైతుకు అకౌంట్లో జమ చేయడం అనేది, ఈ రైతులకు పంటలు వేసే ముందు ఇదొక అమౌంట్ వాళ్ళకి ఒక గుర్తింపుగా, ఒక ఏదైనా ఇత్తనాలు కొనేదానికి కూడా వాళ్ళకి ఉపయోగపడుతుంది. అందుకని రైతుల కళ్ళలో అందరికీ కూడా ఆనందము ఉంది. ఈ రైతు భరోసా అన్నదాత సుఖీభవ పర్యటనలో భాగంగా మా గోనెగండ్ల టౌన్ మండల నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ కూడా ఈరోజు ఉదయం నుండి 45, 46, 47, 245, 46, 47, 48 బూతులు పర్యటించి రైతులతో అందరితో ఈ విధంగా రైతు అన్నదాత సుఖీభవ అమౌంట్ గురించి వాళ్ళకి తెలియజేస్తూ ముందుకు పోతున్నాం. రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం అనే కార్యక్రమము మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన ఎమ్మెల్యే బివి జయనాశ్వరరెడ్డి గారి ఆదేశానుసారం గోనెగండ్ల మండలంలోని 245, 46, 47, 48 బూతుల యందు మండల కన్వీనరు, గ్రామ అధ్యక్షులు మరియు నాయకులు, బూత్ కన్వీనర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరి సమక్షంలో రైతుల దగ్గరికి పోయి వారిని అడిగి తెలుసుకోవడం జరిగినది. ఈ ప్రభుత్వము వారికి చేసిన మొన్న వేసినటువంటి డబ్బులు దాదాపు 7,000 రూపాయలు, అంతకుముందు 7,000 రూపాయలు ప్రభుత్వము ఇచ్చిన మాట ప్రకారం 20,000 వేస్తానన్న మాటలోన 14,000 రూపాయలు ఈరోజు జమ చేయడం జరిగినది. ఇంకా 6,000 మాత్రమే ఉన్నది. అది రానున్న రోజుల్లో కూడా 6,000 కూడా జమ చేస్తుంది. రైతులకు మద్దతు ధరలు ప్రకటిస్తూ ఉంది. అనేక కార్యక్రమాలను కూడా చేపడతా ఉంది. కాబట్టి పంచసూత్రాలను కూడా అమలు చేయడానికి సన్నద్ధమైంది. సో రైతులకు కానీ, ప్రజలకు కానీ, మన గ్రామాల అభివృద్ధికి కానీ ఈ మంచి ప్రభుత్వం ఎంతో రకంగా కృషి చేస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మరవకుండా మన గోనెగండ్ల గ్రామ ప్రజలందరి తరపున మనము రైతుల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నా పేరు చంద్రశేఖర్, గోనెగండ్ల. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరియు మన ఎమ్మిగనూరు శాసనసభ్యులు బివి జయనాశ్వరరెడ్డి ఆదేశాల మేరకు మన రైతు నేస్తం భరోసా కింద మనం
చంద్రబాబు నాయుడు గారు 13,500 పోయి 20,000 రూపాయలు ఇచ్చిన ఘనత చంద్రబాబుకి దక్కుతుంది. మన ఎన్నికల మేనిఫెస్టోలో పొందపరిచిన విధంగా 20,000 ఇస్తానని చెప్పి ఇప్పటికీ 2 విడతలుగా 14,000 రూపాయలు జమ చేయడం జరిగినందుకు రైతుల తరఫున మన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరియు రైతు శ్రేయస్సు కోసమైనా రైతు శ్రేయోభిలాషి మన చంద్రబాబు నాయుడు తప్ప ఇవి మిగతా వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అందుకోసం మరి భవిష్యత్తులో కూడా ఈ రైతులందరూ మా చంద్రబాబు నాయుడు గారికి అండదండలు అందిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని 245, 46, 48 బూతుల్లో నిర్వహించడం జరుగుతుంది. దీనికి మా కన్వీనర్ గారు, మన టౌన్ ప్రెసిడెంట్ గారు అందరూ కూడా హాజరైనందుకు అందరికీ మా యూనిట్ తరఫున వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అతికల్ల ఫక్రుద్దీన్, మార్కెట్ డైరెక్టర్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.